ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. సడన్ గా ఉద్యమకారుల కమిటీ అని ఎందుకని సమావేశం నిర్వహించారు? దీని వెనకాల ఏమైనా కథనం ఉందంటారా? ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతుంది దాదాపు. ఇప్పటి వరకు కూడా కనీసం ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాం, అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 ఇస్తాం, ఉద్యమకారులకు ఫౌండేషన్ ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం, ఐడెంటిటీ కార్డులు ఇస్తాం అని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయినా కూడా 3 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక కమిటీ అనేది వేసి దాదాపు ఒక నెలన్నర దాటిపోతుంది. కాలయాపనగా పోతుందా లేకపోతే కన్ఫర్మేషన్కి పోతుందా, అసలు ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి ఈరోజు మేము తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కవితక్క గారి ఆధ్వర్యంలో మేము అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఎట్లయితే న్యాయం జరుగుతుంది, కవులు కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, డాక్టర్లకు, ప్రొఫెసర్లకు, అడ్వకేట్లకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకు, ప్రతి ఒక్క సంఘాల నాయకులకు ఎట్లయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నామంటే చివరి వరకు అంటే హై స్థాయి నుంచి 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి వచ్చి 1st క్లాస్ ఎంప్లాయీ వరకు కూడా ఎవరైతే ఉంటారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకు చివరి వరకు తెలంగాణ నిజమైన ఉద్యమకారునికి న్యాయం జరగాలని. అదేవిధంగా అంటే ఎన్ని సంవత్సరాలుగా ఉద్యమకారులకి న్యాయం జరగలేదు, ఈ సమావేశం తర్వాత న్యాయం జరిగిద్దని ఉద్యమకారుల నమ్మకం ఉండొచ్చా? అంటే మేము ఏం చెప్తున్నామంటే గత ప్రభుత్వం కనీసం ఒక టిఫిన్ అన్న పెట్టలేదు, వీళ్ళు టిఫిన్ పెడతాను పిలిచిరు. కనీసం అంత కొత్త హోప్ ఉన్నది. గత ప్రభుత్వంలో రోడ్డు మీద వాడుకొని తెలంగాణ ఉద్యమకాలను రోడ్డు మీద వాడుకొని వదిలేసారు. ఈ ప్రభుత్వం అన్న గుర్తిస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి మేము కనీసం నమ్మకం ఉంది. ఖచ్చితంగా కేకే కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రం పొన్నం ప్రభాకర్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, రాములు నాయక్ గారు కానీ, శోభన్ రెడ్డి గారు కానీ, కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి గోసలు చూసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల బాధలు చూసిన వాళ్ళు. కాబట్టి వీలైన త్వరగా కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.